తను అనుకున్నట్టు నడిపించుకుంది. కానీ అక్కడ ఓట్లు వేయాల్సింది మీరు అన్నట్టు కాన్స్టిట్యున్సీకి సంబంధించి, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేయాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఓట్లు ప్రజల మన్ననలు పొందాలి కదా, అది పొందలేకపోయింది. దానికి ఎవరేం చేస్తారండి? పెద్ద పెద్దోళ్ళే కొన్ని సందర్భాలలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు ఉండి అధికారంలో ఉండి ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంది. ఇప్పటికి కూడా నేను ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఇద్దరు కూడా అడుగుతున్నారు కానీ నేను ఇక్కడ నుంచి కవితకు కూడా చెప్పదలుచుకున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా నేను ఇది వరకు కూడా ఒక ఛానల్ నుంచి కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పుతున్నా, మల్లన్న మాట్లాడింది సామెత పరంగా మాట్లాడింది కవిత మనసు నొచ్చుకొని ఉండొచ్చు. అది నిజంగా కూడా సున్నితమైన మాట. ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా ఏ పార్టీలో కానీ బయట కానీ అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడొద్దు కూడా. మహిళలను నొప్పించే విధంగా మాట్లాడొద్దు. మీరు మెప్పించకపోయినా పర్వాలేదుగా నొప్పించే విధంగా మాట్లాడదు. నేను కవితకి ఇక్కడ నుంచి సూచన చేస్తున్నా, మీకు కూడా తెలియజేస్తున్నానండి. కవిత చుట్టూ ఇప్పుడు ఈ పరిణామాలను జరుగుతున్న ఈ లెటర్ వచ్చినప్పటి నుంచి కూడా కవిత చుట్టూ ఉన్న వాళ్ళే, కవిత ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి, గమనించుకోవాలి, కరెక్ట్ చేసుకోవాల్సిన అంశం ఉంది. మల్లన్న కంటే 100 times అడ్డదరిద్రంగా మాట్లాడుతున్న వాళ్ళు కవిత చుట్టూ స్టిల్ ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు కవిత చుట్టూ ఉన్న వాళ్ళండి? పార్టీ వాళ్ళు అంటున్నారా, ఫ్యామిలీలో అంటున్నారా, ఏంటి, ఎవరి గురించి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తున్నారు, కవిత చుట్టూ ఎవరు ఉంటున్నారు ఇప్పుడు నిత్యం? దాంట్లో ఉన్న వాళ్ళు ఇంకా నేను చెప్తే బాగోదది, కానీ కవిత కరెక్షన్ చేసుకోవాలి. ఎవరి వల్ల నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది, ఎలాంటి దరిద్ర మాటలు మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అని అంటే దీన్ని బట్టి కవిత ఒకటి అర్థం చేసుకోవాలి. వినండి భరత్ గారు, కవిత ఇప్పటికైనా ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా కమ్యూనిటీ కూడా ఉందండి. మా ఎమ్మెల్యే గారు షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఏదో సందర్భంలో అవతల పార్టీ నాయకుడు మాట్లాడిన దానికి ఒక బీసీ బిడ్డను అంటావా అని మా వీర్నపల్లి శంకర్ గారు మా కమ్యూనిటీని ఆయన వ్యక్తులను అనబోయి పొరపాటున కమ్యూనిటీ అన్నందుకు మా కమ్యూనిటీ మొత్తం దాడి చేసింది. ముఖ్యంగా శంకర్ గారి కంటే ఎక్కువ పార్టీలు ఉన్న మా మీద దాడి చేసింది. అందులో నన్ను మరీ టార్గెట్ చేసేసిండ్రు, మాట్లాడట్లేదు. మరి ఇప్పుడు నేను మా కమ్యూనిటీ వాళ్ళని కూడా అడుగుతున్నా, కవిత మరి మన ఆడబిడ్డనే కదా, మరి మీరు ఇప్పుడు కేసీఆర్ గారికి భయపడా మరి దేనికోసము ఎవరు కూడా మాట్లాడాలి కదా. ఈ రోజు నేనన్నా మాట్లాడుతున్నా స్టూడియోకి వచ్చి, కవిత తప్పంటున్నా, మళ్ళీ తప్పంటున్నా, మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు మాట్లాడాలి కదండి. ఇప్పుడు మీరు అడిగారు కదా, లేకుంటే మీరు మాట్లాడారా ఇట్లా అని నేను మాట్లాడుతున్నా. నేను కవిత తప్పు అంటున్నా, ఒప్పు అంటున్నా, మళ్ళీ నదుకు తప్పు అంటున్నా. ఇద్దరి వల్ల తప్పు జరిగింది. ఈ రోజు నిజంగా సంతోషంగా ఉండి సంబరాలు చేసుకున్న టైంలో వీళ్ళిద్దరి వల్ల మొత్తం డైవర్ట్ అయిపోయింది ఇష్యూ అంతా. మరి ఇప్పుడు మా కులం వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి కూడా. మరి ఇప్పుడు కవిత దగ్గరికి వచ్చి ఎవరెందుకు మాట్లాడతలేరు, మరి ఎవరెందుకు అనట్లేదు? అంతకుముందు మల్లన్న మా కులాన్ని విమర్శించినప్పుడు చాలా మంది మాట్లాడారు. మరి సొంత తండ్రి మాట్లాడట్లేదు అని మీరు అంటున్నారు కదా, మరి కులం వాళ్ళకి ఏమొచ్చింది? ఎవరెందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడారు? మా కుటుంబంలో 1,00,000 ఉంటాయండి. మాకు తెలుసు ఇంటర్నల్ గా ఏంది అని. మరి కులానికి ఏం తెలుసు అండి? కులం వచ్చి చూస్తున్నదా? చూడనప్పుడు మరి ఎందుకు మాట్లాడాలి? ఎందుకు టార్గెట్ చేయాలి మమ్మల్ని? ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా, మరి కులం బిడ్డనే కదా. కేసీఆర్ ను నాకు తెలిసి మొట్టమొదట కులం ఓన్ చేసుకోలేదని నేను అనుకుంటా. పార్టీ పెట్టినప్పుడు ఓన్ చేసుకోలేదు, తర్వాత గెలిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓన్ చేసుకుంది. అవునండి, విద్యాసాగర్ రావును ఓన్ చేసుకున్నారు. అవును, నాకు తెలిసి కదా. విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రి, కేసీఆర్ ఉన్నప్పుడు పెద్దగా వెలమ కులం విద్యాసాగర్ రావును ఓన్ చేసుకుంది కానీ కేసీఆర్ ఓన్ చేసుకోలేదు. తర్వాత విజయరామారావును ఓన్ చేసుకుంది కానీ కేసీఆర్ ఓన్ చేసుకోలేదు. ఆయన సక్సెస్ సాధించిన తర్వాత ఓన్ చేసుకుంది. జలగం వెంగళరావు గారిని కూడా ఓన్ చేసుకున్నారు. అదంటే 78 లో, కంటెంపరీ కాదు కదా. సో మరి కులం తర్వాత ఓన్ చేసుకుంది, ముందు ఓన్ చేసుకోలేదు నాకు. సో మేబీ ఇప్పుడు స్టాల్వాట్ కేసీఆర్ ఉన్నారు అంతే కదా వెలమ కులానికి. ఇప్పుడు మీరు ఈ పార్టీలో ఉన్నా సరే మీరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ కులం వాళ్ళు మిమ్మల్ని తిట్టరా? ఫంక్షన్ల వాటిలో అంటారు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అని అయితే అంటారు కదా. సో ఆయనే మాట్లాడినప్పుడు కులం వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇంట్లో ఆయనే మాట్లాడినప్పుడు మళ్ళీ మీరు అదే అంటారు ఏంది భరత్ గారు, స్ట్రాంగ్ రీజన్ ఉంది అక్కడ అని నేను చెప్తుంటే ఆ రీజన్ ఏందో తెలియకుండా ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటే దానికి మనం ఏం చేయలేదు. కాకపోతే కాంగ్రెస్ ఉన్న ఆడబిడ్డను నన్ను టార్గెట్ చేయడము, మరి అదే కవితకు ఈ రోజు మరి ఇబ్బంది వచ్చి అంటే పార్టీ తరపున మాట్లాడాలి కదా, మాట్లాడలేకపోతున్నారు అంటే కేసీఆర్ గారికి భయపడే కదా. దీన్ని బట్టి కవిత ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, మా కుటుంబంలో
చాలా పెద్ద కుటుంబము, 200-300 మంది ఉంటారు, మా ఓన్ ఫ్యామిలీ. మరి ఈ రోజు నేనన్నా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా కానీ ఏ ఒక్కరు వచ్చి కూడా మళ్ళా నువ్వు తప్పు చేసినావు అని ఏ ఒక్కరు వచ్చి కూడా కవిత ఇంటికి వచ్చిన వాళ్ళు లేరు, మాట్లాడలేదు. సపోర్ట్ చేస్తున్నారు. కవిత కాదండి, ఇక్కడ ఏ మహిళకైనా నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే సామెతలున్న అది సెన్సిటివ్ అంశము, సందర్భంగా మాట్లాడిన సామెతను కొంచెం అక్కడ చూసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడిందే బాలేదు అని అంటే కవిత చేసింది అంతకంటే బాగలేదు. నేను ఇద్దరిది తప్పేనంటున్నా. ఏం చేయాల్సి ఉండే కవిత? డెఫినెట్ గా ప్రొటెస్ట్ చేయాలండి. ఏం చేయాల్సి ఉందంటే ప్రొటెస్ట్ చేయాలా? ఇప్పుడు కేసీఆర్ ప్రొటెస్ట్ చేసేందుకు అక్కడ పోయినాము. ప్రొటెస్ట్ చేయడానికి ఆఫీస్కి పోవడం ఎందుకంటే అది దాడి చేయడానికి పోయి మళ్ళీ ప్రొటెస్ట్ అని మళ్ళీ కవర్ చేసుకోవడం ఎందుకు? ప్రొటెస్ట్ అంటే ధర్నా చౌకాడికి రా, మేమందరం వచ్చేవాళ్ళం కదా, డెఫినెట్ గా వచ్చేవాళ్ళము. మా కాంగ్రెస్ మంత్రులు, మా పిసి చీఫ్ గారు, మా పొన్నమన్న ఆల్రెడీ మల్లన్న మాట్లాడిన దానికి మహిళలను అవమానించొద్దు అని వాళ్ళు చెప్తానే ఉన్నారు కదా. ధర్నా చౌక్ వెళ్ళేవాళ్ళు ఒకవేళ కవిత కనుక ధర్నా చేస్తే అంటే డెఫినెట్ గా అండి. ఇప్పుడు మహిళగా యాజ్ ఏ మహిళగా ఏ పార్టీలు ఉన్నా, బీజేపీ వాళ్ళు మహిళా కమిషన్ కనీసం నోటీసులు కూడా తీసుకోలేదు అంటున్నారు. మహిళా కమిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తీసుకోలేదంటారు. అక్కడ చైర్పర్సన్ ఉందో లేదో ఎవరికి తెలుసు అండి. లేదా అది ధర్నా అక్కడ వెళ్ళి ధర్నా చేశారు కదా, కమిషన్ అవైలబుల్ లేదని జాగృతి మహిళలు అందరూ. విచిత్రం ఏందండి, చైర్పర్సన్ అక్కడ అవైలబుల్ లేకుండా అక్కడ ధర్నా చేయడం అయితే నాకు అర్థం కాదు. కానీ చైర్పర్సన్ మరి వీళ్ళు టైం అడిగినరో లేదో, ఆమె అందుబాటులో ఉందో లేదో, ఆమె ఉన్న టైంలో వెళ్ళాలి. అంటే ఆ నిమిషంలో అక్కడ ఎవరికి సొంత పనులు ఉండవు, వీళ్ళు వస్తున్నారని ఇమీడియట్ గా పనులన్నీ మానుకొని అక్కడ ఉంటారా అండి? ఈ రోజు కాకుండా రేపు ఇవ్వండి, మునిగిపోయేది ఏముంది? అక్కడ ధర్నా చేయడం ఏంది? చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చౌకాడ చేయండి, మళ్ళా ఇంటి ముందు చేయండి. సో ఇప్పుడు ఫైనల్ గా ఏం జరుగుతుంది? ప్యాచప్ అవుతుందా కుటుంబంలో? సరిగా పెద్ద బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉంది, చూడాలండి. ఇప్పుడు కవిత కాంగ్రెస్ కి రావాలన్న ఇన్ఫర్మేషన్ నాకే ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటది? వెళ్ళాలని సీరియస్ గా ట్రై చేశారు కాదండి. ఇప్పుడు కష్టమైనా నష్టమైనా ఎవరైనా అది పార్టీలనే ఉండాలనుకుంటారు, తండ్రితోటే ఉండాలని అనుకుంటారు. కానీ ఇక్కడ 10 సంవత్సరాలు తండ్రి ముఖ్యమంత్రి ఉన్నంతసేపు, గవర్నమెంట్ ఉన్నంతసేపు తండ్రితోటి ఉండి, అదే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయక మళ్ళీ బీఆర్ఎస్ చేస్తే అప్పుడు కవిత కాంగ్రెస్ లోకి వచ్చి నాలాగా పనిచేసేదండి? వచ్చేదండి బీఆర్ఎస్ వదిలిపెట్టి? అప్పుడు బీసీల గురించి మాట్లాడేదండి? ఓకే, అంటే ఇప్పుడు సరే ఎవరికైనా ఆపోజిషన్ లో ఉన్నప్పుడే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీకి మాత్రం ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ అనే ఆపోజిషన్ లో ఉన్నప్పుడే కదా గుర్తొచ్చింది. ఇందిరాగాంధీ చేయలేదు, నెహ్రూ చేయలేదు, రాజీవ్ గాంధీ చేయలేదు. ఆయన 2014 నుంచి 14 ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేయలేదు. అప్పుడు చేయలేదనే కదండి ఇప్పుడు చేస్తున్నాం. చెప్పింది రాహుల్ గాంధీ గారే చేస్తున్నాం. మళ్ళీ మీరు రివర్స్ చేసి తప్పు పట్టే ప్రయత్నం చేయకండి. లేదండి కాదు భరత్ గారు, సెంట్రల్ లో మేము అధికారంలో లేము. మరి అదే మా ప్రియాంక గాంధీ గారు కూడా మాకు లీడరే కదా, మరి ఆవిడ ఓట్లేదు కదా వేరే పార్టీ. రాజీవ్ గాంధీ చేయలేదు, కావాలని ఆమె రాహుల్ గాంధీకి 2011లో ఆపర్చునిటీ వచ్చింది. షాడో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నా సరే ఆర్డినెన్స్ చింపి పారేశాడు. ఆయన చేయకున్నప్పుడే కదా ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ 10 ఏళ్ళు మీరు యూపీఏ 1-2 లో ఉండి కూడా చేయలేదు. మీ చేతిలో జనాభా అంటే రాహుల్ గాంధీ కూడా ఛాన్స్ పోనీ తండ్రి చేయలేదు, నాయనమ్మ చేయలేదు, చేసినాక కూడా మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేయడం అది కరెక్ట్ కాదు భరత్ గారు. అన్ని సంవత్సరాలు చేయకుండా ఇప్పుడు చేశారు జ్ఞానోదయం ఆపోజిషన్ లోకి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయింది. ఆపోజిషన్ లోకి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయింది కదా మీకు కూడా. సేమ్ కవిత కూడా అంతే, తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించాలి? ఆపోజిషన్ లో వచ్చినాక జ్ఞానోదయం అయింది. ఇప్పుడు పోనీ గవర్నమెంట్ రాక ముందే చెప్పాము, గవర్నమెంట్ వచ్చినాక ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందని జాయిన్ అయ్యారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు మరి కాంగ్రెస్? నేను ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ డివైడ్ అయిందో, డివైడ్ అయిన తక్షణమే గవర్నమెంట్ ఫామ్ కాకముందే 2014 బిఫోర్ ఎలక్షన్ నేను కాంగ్రెస్ లో జాయిన్ అయితే నేను ఒక క్వశ్చన్ ఇక్కడ, నేను ఇప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాట్లాడితే మరి ఇప్పుడు ఆపోజిషన్ లో ఉన్నప్పుడే మీరు తిరుగుతున్నారు. అట్లా ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన లైన్ కు వ్యతిరేకంగా కవితను అంటారు. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన లైన్ కు వ్యతిరేకంగా ఎందుకు పోతున్నారని చెప్పి మీరు అంటున్నారు, వేరే వాళ్ళు అంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైన్ కి వెళ్తే ఊరుకుంటారా? భరత్ గారు పవర్ చేతిలో ఉన్నప్పుడు ఎన్నో వాళ్ళకి ఇష్టమైన చేయించుకున్నట్టు ఇది కూడా చేయించే సత్తా ఉంది. చేసుకున్నారు, డెఫినెట్ గా చేసుకున్నారు, చాలా చేసుకున్నారు. మిగతా కుటుంబ సభ్యుల స్థాయిలో కనీసం 10% అని చేసుకున్నారా?
10% కాదు, ఈక్వల్ గా అంతకంటే ఎక్కువనే చేసుకున్నారు. ఏమో నాకు ఏంటంటే అంటే చేసుకున్నాయని కవిత మీకు చెప్పాలా, బీఆర్ఎస్ లో షో చేయాలా? బీఆర్ఎస్ లో ఉన్న జడ్పీటీసీ లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా చాలా ఎక్కువ చేసుకున్నారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి అంతా కూడా చేసుకోలేదు. ఆమె నడవలేదు 10 సంవత్సరాలు. ఏం నడవకపోయిందండి, ఓడిపోయినా గానీ. ఇప్పుడు మా పార్టీ నుంచి పోయిన బీసీ మహిళకు కవిత తీసుకున్న ఎమ్మెల్సీ ఇస్తా అని కేసీఆర్ గారు నామినేషన్ మొత్తం రెడీ చేసుకోమన్నాక అదే ఎమ్మెల్సీ కవిత తీసుకుంది కదండి. ఇంకా ఏం నడవలేదు, ఏం తక్కువైంది, ఏమైంది చెప్పండి. మరి ప్రతిసారి చేసుకుంది మీకు షో చేయడమో లేకుంటే మీకు చెప్పడం చేయాలా అండి? కవిత చేసుకున్నది, నేను ఇవన్నీ చేసుకున్నాను. నేను అనేది ఏంటి అంటే, పవర్ లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి భరత్ గారు. మేము అపోజిషన్ లో ఉండి చెప్పి 42% రిజర్వేషన్ మేము అధికారంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంప్లిమెంట్ చేసినాము. అది దేశవ్యాప్తంగా చేయాలనేది మా డిమాండ్ ఉంది. కవిత ఎమ్మెల్సీ కూడా కాదండి, కేసీఆర్ గారి కూతురు, ఏదైనా చెయ్యొచ్చు అక్కడ. నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు మాట్లాడినందుకు నా పదవి పోదు, నేను కూతుర్నే, నాకు పదవి ఉన్నా లేకున్నా ఒకటే అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు కదా, పదవి అంటే నాకు తృణప్రాయం అని. నువ్వు కూడా అట్లనే అనుకొని చేయాల్సింది ఉండే కదా. నానా ఎందుకు తగ్గిస్తున్నావు, తగ్గించకు, పెచ్చకపోయినా తగ్గించకు అని మాట్లాడాలి కదా కవిత. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేసింది, హైకమాండ్ అడ్డుకుంది అని చెప్పి. అవునండి. ఎందుకు హైకమాండ్ అడ్డుకుంది? కవిత అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏముందండి చెప్పండి. మరి 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఏముందని జాయిన్ చేసుకున్నారు? 10 మంది ఎమ్మెల్యేలను మేము వాళ్ళ ఇంటికి పోయి మంగళారతి బట్టి జాయిన్ చేసుకున్నది లేదు. వాళ్ళకు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు వస్తాము అని వాళ్ళు అన్నారు. బంగారు తెలంగాణ కోసం జాయిన్ అయ్యారు. బంగారు తెలంగాణ అనేది మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పలేదు. మేము బంగారు భవిష్యత్ చూపిస్తాము అని అన్నాం కానీ బంగారు తెలంగాణ చేస్తామలేదు. ఆ మాటలు చెప్పిందన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు. మేము అభివృద్ధి చేస్తాము, ప్రజా సంక్షేమం, మీరు కాంగ్రెస్ లో జాయిన్ అవుతా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఆహ్వానిస్తారా? మీ సోదరి కవిత ప్లేస్ లో నేను ఉంటే మటుకు అలాంటి పని చేయనండి. బీఆర్ఎస్ లోనే ఉంటారు. బీఆర్ఎస్ లో ఉండడం కాదు, తండ్రి మాట వింటారు. డెఫినెట్ గా అధికారం 10 సంవత్సరాలు అనుభవించి ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేకపోగానే మళ్ళీ అధికారం కోసం ఇంకో చెట్టు నీడ చూసుకుంటానడం అంటే అది ప్రచారం కూడా కావచ్చు కదా. ఏంటి ప్రచారం? కవిత కాంగ్రెస్ లోకి వస్తుంది అనేది ప్రచారం చేస్తారనుకోవచ్చు. ప్రచారం ఎట్లయితుందండి? ఇప్పుడు మీరే అన్ని అంటున్నారు, అంత పెద్ద మాటలు, ఇంత పెద్ద సినారో జరుగుతుంటే కూతురు గురించి కేసీఆర్ గారు స్పందిస్తలేరు అని అంటే ఎంత స్ట్రాంగ్ రీజను, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మాట్లాడతలేరు కావచ్చు. ఓకే, స్ట్రాంగ్ రీజన్ మాత్రం 6 మాత్రమే తెలుసు అని చెప్తున్నారు. 6 మాత్రమే తెలుసు, అది చెప్పేది. కానీ ఏదో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ వచ్చింది. పొన్నం ప్రభాకర్ సపోర్ట్ చేశారు, మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ చేశారు, రమ్యారావు కూడా సపోర్ట్ చేస్తా అంటున్నారు. ధర్నా చౌక్ వెళ్ళి ధర్నా చేసేదాన్ని. మీరు కూడా అది అబ్యూజింగ్ సెంటెన్స్ వర్డ్ సెంటెన్స్ అని మీరు కూడా అంటున్నారు కదా. ఇప్పుడు అంటే పార్టీలకు అతీతంగా ఒక మహిళపై తీర్మానం చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తున్నారు. ఆ విషయంలో కదా ఇదంతా జరిగేదంతా కూడా ఆ విషయంలో కదా. సామెత లేకలేదు, సామెత ఉన్నది. కానీ మల్లన్న మాట్లాడిన సందర్భము ఇష్యూ సెన్సిటివ్ కాబట్టి, ఇక్కడ కవిత మహిళ కాబట్టి ఆ మాట్లాడింది కవితకు నెగిటివ్ అనిపించింది కాబట్టి అది నీట్ గా ప్రొటెస్ట్ చేస్తే ఏ ధర్నా చౌకునో లేకుంటే కవిత ఇంట్లో నిరాహార దీక్ష కూర్చున్నా గానీ అందరం సపోర్ట్ చేసే వాళ్ళం కావచ్చు. అప్పుడు ఏక కంఠంతో, ముక్త కంఠంతో తెలంగాణ ఆడబిడ్డలు అనుకోండి, మీ దాంట్లో అన్నదమ్ములు అందరు కూడా స్పందించే వాళ్ళు. అవుట్ రైట్ గా మళ్ళన్నది తప్పని అనడానికి స్కోప్ ఉండేది కదండి. అంటే మాట్లాడితే దాడులు చేస్తాము అని అనడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. కానీ ఏంది ఇప్పుడు మల్లన్న ఒక ఆరోపణ చేశారు. విషయం ఏంటంటే డిక్లరేషన్ ఇచ్చింది మేము, అసలు వీళ్ళు ఒకరికొకరు ఎందుకు తిట్టుకుంటున్నారో ఎందుకు కొట్టుకుంటున్నారో దాడి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని అంటారు మల్లన్న. ఏ రేవంత్ రెడ్డి? మరి ఏ రేవంత్ రెడ్డి చెప్పండి. మరి అట్లా చెప్పండి. ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం? మరి రేవంత్ రెడ్డి అంటే ఆ పేరున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా తెలంగాణలో. మరి మీరు ఆ రకంగా మాట్లాడడం ఏంది? ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం? నేను కాదు మల్లన్న అన్నది చెప్తున్నా నేను. మీరు రేవంత్ రెడ్డి అని అంటే అంటున్నారు. భరత్ ఆరోపణ కాదు.
అదేనండి. మా బ్రదర్ పేరు కూడా రేవంతే. మరి అందుకే మరి ఆ పేరుతో చాలా మంది ఉంటారు రేవంత్ కాబట్టి రెడ్డి నేను కాదు, మా అంటున్నా. బ్రదర్ రేవంతే, బట్ రేవంత్ రెడ్డి కాదు, పేరు ఆ రేవంతే. పేరుతో చాలా మంది ఉంటారు కదండి. మరి మీరు రేవంత్ నేను రెడ్డి అందుకనే అనేసరికి మరి ఎవరు అని నేను అంటున్నా. మీరు ముందు రేవంత్ రెడ్డి అన్నారు కానీ మల్లన్న అన్నారని చెప్పలేదు కదా. మల్లన్న అన్నారని మా ముఖ్యమంత్రి చెప్పాను గారికి నేను. మా ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం అండి? ఈ దాడులను వెనక ఉండి ప్రేరేపించే అవసరము ఆయనకేం అవసరం ఉంది? ఒక ముఖ్యమంత్రిగా ఆయన మా కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారము మా అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా తను తీసుకున్న కొన్ని పాలసీస్ ను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆయన పనిచేస్తున్నారు. కానీ దాడులు చేయండి అని మా పార్టీలో లేని ఆమెను ఎందుకు ప్రోత్సహిస్తారండి ముఖ్యమంత్రి గారు? ఒక్కటి చెప్పండి, సరే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా కాకుండా ఒక అక్కగా చెల్లి పరిస్థితి చూస్తే బాధ అనిపించట్లేదా? ఆమె సరే ఇప్పుడు అధికారం కోల్పోయింది, 5-6 నెలలు జైల్లో ఉంది. జైల్లో ఉండడానికి కారణం కూడా బీఆర్ఎస్ బీజేపీ ఉంటే బాగానే ఉండు కదా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంటే బాగానే ఉండు. ఎందుకు జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది? కేసీఆర్ వాళ్ళకి పడకుండా పోయింది, బిఎల్ సంతోష్ను ఆ కేసులో ఇరికించాలని చూశారు. ఇవన్నీ దానికి ప్రతీకారంగా ఆమె జైలు శిక్ష అనుభవించింది. ఒక విధంగా కేసీఆర్ స్టాండ్ కూడా కారణం లిక్కర్ కేసులో. బీజేపీతో బాగుంటే ఆమె జైలుకు వెళ్లేది కాదు. ఆయన దలుచుకుంటే గనక ఖచ్చితంగా ఆగేదేమో, జైలుకు వెళ్లకుండా కాంప్రమైజ్ అయితే గనక ఆగేదేమో. కాంప్రమైజ్ కాకపోవడమో మరి రాజకీయ కారణాలు. సరే ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె తన వేలో తను ఒక పోరాటం, ఎందుకంటే జాగృతి అప్పుడు 2-3 సార్లు రద్దు చేశారు జాగృతి చేస్తే. సో సొంతంగా తన టీం ఒకటి ఉండాలి, తనకంటే ఒక సొంత ఐడెంటిటీ ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అంతే కదా. పెద్దనాన్నతో విభేదించలేదు. అక్కడ సిస్టమ్ అక్కడ జరుగుతున్న దాన్ని నన్ను కంప్లీట్ చేయండి. ఓన్లీ ఒక పర్సన్ వల్ల సిస్టమ్ దెబ్బతింటుంది, నాకు ఇబ్బంది అవుతుంది చెప్పలేదు. అందుకని నేను అవుట్ రైట్ నేను కాంగ్రెస్ అదేనండి. సిస్టమ్ తో ఆమె కూడా విభేదించి బయటికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. ఆమె ప్రయత్నం ఏదో చేస్తున్నారు కదా. తండ్రి నుంచి ఏం ఫండింగ్ తీసుకోవట్లేదు, ఆమె ఖర్చు పెట్టుకుంటారు. జాగృతి అయినా లేకపోతే ఇప్పుడు ఈ ఫ్రంట్ అయినా లేకపోతే జిల్లాలైనా ఆమె ఖర్చు ఆమె పెట్టుకుంటారు. దానికంటూ అది చేసుకుంటారు. సొంతంగా ఒక ఐడెంటిటీ ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరే అంటారు కదా మహిళలుగా, పితృస్వామ్య వ్యవస్థ, ప్యాట్రియార్కీ సొసైటీ, కొడుకులకు ఉన్నంత హక్కులు బిడ్డలకు ఉండవు, ఇట్లా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. సో చూస్తే బాధ అనిపించట్లేదా ఈ సిచ్యువేషన్? ఎంచుకున్నది ముళ్ళబాట కదా, కష్టమైన బాటనే కదా. కేసీఆర్తోనే ఉన్నదనుకోండి, ఏం మాట్లాడకుండా, మీరు అన్నట్టు ఏం మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్సీఓ ఎంపీఓ అవుతుంది, మంత్రి కావచ్చు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కావచ్చు, లోక్సభ పక్ష నేత కావచ్చు కదా. సరే ముఖ్యమంత్రి కాకపోవచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా అది డిసైడెడ్. కేటీఆర్ ఇస్ ఫ్యూచర్ అన్నది కాకుండా ఏదో ఒకటైతే ఖచ్చితంగా మంచి ప్రామినెన్స్ ఉండేది కదా. మీరు అన్నారు 10 సంవత్సరాలు చాలా వర్క్స్ చేసుకుందని. అదన్నీ కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ వస్తే వచ్చే పరిస్థితి ఉంది అని అనుకున్నప్పుడు ముళ్ళబాటను ఎందుకు ఎంచుకుంది? ముళ్ళబాటను ఎంచుకున్నందుకు మీకు బాధ అనిపించట్లేదా? ఇప్పుడు పొలిటికల్ డెసిషన్స్ అనేది ఎవరికి ఏ రకమైన సిచ్యువేషన్స్ తోటి ఏ రకంగా వెళ్తాయి అనేది ఆ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. 10 సంవత్సరాలు ఉద్యమం అప్పటి నుండి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా కవిత ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా నడిచింది, నడిపించుకుంది. ఒకే ఒక ఇష్యూ లిక్కర్ అనేది, దాన్ని ఒక వ్యక్తి కవితను వేరే రకంగా డైవర్ట్ చేసేసరికి దాంట్లో ఇరుక్కొని శిక్ష అనుభవించింది కవిత. కానీ ఇరికిచ్చినోడు ఈరోజు సేఫ్గానే ఉన్నాడు. కనీసం ఎవరైతే ఏ వ్యక్తి ప్రోద్బలం వల్ల, ఏ వ్యక్తి నీచ నికృష్ట ఆ దుష్టమైన మనిషి వల్ల కవిత ఇబ్బందుల పాలై జైలు జీవితము, ఇక్కడ ఎంతో రాణిలాగా ఉన్నామే జైలు జీవితం గడిపొచ్చిన ఆమె, మరి ఈరోజు ఆ వ్యక్తి మల్లన్న వల్ల కవిత ఈరోజు ఇంత బాధపడి ఇంత జరుగుతుంటే కూడా ఆ నీచుడు కనీసం నేనున్నా అని కూడా బయటికి రావట్లేదు. అంటే దీన్ని బట్టి కవిత అర్థం చేసుకోవాలి ఏ రకంగా మనుషులు ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ నీకు ఇబ్బంది వచ్చిన రోజు ఈరోజు మళ్ళీ వాళ్ళ స్వార్థం ఏ రకంగా ఉంది, కనీసం మీడియా ముఖంగా రావట్లేదు, కవిత ఇంటికి రావట్లేదు,
ఒక కనీసం ఒక మనిషిగా కూడా మద్దతు తెలపట్లేదు ఆ నీచ నికృష్టుడు. మరి కవితకి ఈరోజు ఆ దుస్థితి ఆ పరిస్థితి వచ్చినందుకు నిజంగా కూడా నమ్మినందుకు కవితకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఒక మహిళగా కానివ్వండి, ఒక అక్కగా కానివ్వండి, ఈరోజు జరుగుతున్న పరిణామాలకు వాస్తవంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ మాట్లాడారా? డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది అండి. ఫోన్ చేసి మాట్లాడలేదు కానీ మాట్లాడాలి కదా మీరు, రెస్పాన్సిబిలిటీ నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు మాట్లాడాలి కదా ఒక మీరు. వ్యక్తి సరే, మీరు వాడు family చెప్పిన member అయితే దానికి ఈ రోజు మాట్లాడాలి. నువ్వు ఎంత సఫర్ అవుతున్నావు, ఎంత ఇబ్బంది పడుతున్నావు, కనీసం అది వదిలేయండి, మీరు ఆహా, family అది member వదిలేయండి గా కాదు, మీరు మీరు సన్నీ వినండి. బాబు పట్ల మిగతా ఇప్పుడు మీరు అంటున్నారు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా కదండి నేను. కవిత అది తప్పే అంటున్నా, మళ్ళీ ఫ్యాక్ట్స్ అన్ని మాట్లాడుతూనే ఉన్నా కదండి. చెప్తున్నా కదా, నిన్న మల్లన్న మీద దాడి చేయకుండా వేరే రకంగా ప్రొటెస్ట్ చేసి